హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో ఆరోపణ చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ప్రతి మ్యాచ్కు 4,000 ఉచిత పాసులు వస్తున్నప్పటికీ అవి యువ క్రికెటర్లకు అందడం లేదని టీసీఏ ఆరోపించింది. ఈ పాసులను ముందుగా హెచ్సీఏ, టీసీఏలో నమోదు చేసుకున్న యువ క్రికెటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఇక స్టేడియంలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించట్లేదని విమర్శలు గుప్పించింది. ఇక నిజాలు బయటపడే వరకు చట్టపరమైన పోరాటం కొనసాగిస్తానని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి స్పష్టం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి గారి కుటుంబం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఉన్న సంబంధం పచ్చి తెలంగాణలో చెప్పాలంటే ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంగ్లీష్లో చాలా పొందిగ్గా గౌరవంగా రాసుకున్నారు. కానీ ఇది అక్రమ సంబంధం. ఏ ఉద్దేశంతో అయితే 2014లో జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడి ఎవరి చేతిలో పావులుగా ఈ బీసీసీఐ కానీ దేశంలో ఉన్న సంఘాలన్నీ కూడా నడుస్తున్నాయో అందులో ఉన్న లోపాలను సరిదిద్ది కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఎరేజ్ చేసి పవర్ బ్రోకర్స్ అందరినీ దూరం చేయడానికి దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఎక్సర్సైజ్ చేసి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ప్రయాసాలకు వచ్చి దాదాపు 200 మంది పైగా ఎక్స్పర్ట్స్ తోటి కన్సల్టేషన్ చేసి ప్రపంచవ్యాప్తంగా వారి దేశాల్లో నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడుతున్నది, ఐసీసీ ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నదో ఆ లైన్స్లో బీసీసీఐ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న